సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం జరగనుంది. ఇందులో రాజధాని అమరావతిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. దీంతో పాటు అమరావతిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కు చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటు రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ది సంస్థల పునర్విభజనపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనలో కేబినెట్ భేటీలో ఎలాంటి అంశాలు ప్రత్యేకంగా చర్చించబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నాగేశ్వరరావు? గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ప్రతి వారం జరగనున్న కేబినెట్ సమావేశం నేపథ్యంలో నేడు ఈ కేబినెట్ సమావేశం జరగబోతున్న పరిస్థితి ఉంది. కేబినెట్ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ కూడా గత రాత్రి విజయవాడ వచ్చి చేరుకున్నారు. కొంతమంది గుంటూరు వచ్చి చేరుకున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరుగానున్నారు. 11 గంటలకు జరగనున్న కేబినెట్ సమావేశం నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, అలాగే రాష్ట్ర రాజధాని ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రధానంగా జరుగుతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ కేబినెట్ సమావేశానికి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఆ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్, పరిశీలన పత్రాలు ఉంటాయో ఇవన్నీ కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆ దసరా సంతకం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యమైన అంశాలపై. అయితే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రధానంగా రాజధాని నిర్మాణ పనులపై గాని, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆ భూసేకరణపై గాని ప్రధానంగా మొదట చర్చకు వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే ఆ రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అభివృద్ధి పనులకు సంబంధించి కూడా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రూపకల్పన చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కోసం రాజధాని ప్రాంతం దాదాపుగా మరొక 20,000 ఎకరాలు భూసేకరణపై ప్రధానంగా మొదటగా చర్చ జరగనుంది. అలాగే ఆ రాజధాని ప్రాంతంలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదానికి సంబంధించి కూడా ప్రధానంగా 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రిమండలి ఆమోదం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రాజధాని ప్రాంతంలో ప్రముఖ సంస్థలకు కూడా భూ కేటాయింపులపై ప్రధానంగా చర్చ చేరే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణాభివృద్ధి సంస్థలు పునర్విభజనపై కూడా చర్చ జరిగి దానికి ఆమోదం లభించే అవకాశాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. నేటి ఉదయం 11 గంటలకు జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించి పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంత భూ సమీకరణ దాదాపుగా 20,000 ఎకరాలు చిల్లర దాకా సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి ఉంది. దానికి ప్రధానంగా కేబినెట్ సమావేశానికి ముందు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి రాజధాని ప్రాంతానికి మరొక 20,000 ఎకరాలతో పాటు రాజధాని ప్రాంతంలో ఎందుకు 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు, అలాగే 20,000 ఎకరాలతో ఉపయోగం ఏందనే దాని మీద చంద్రబాబు నాయుడు మంత్రిమండలి మొత్తానికి కూడా వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇంకొకటి 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపడితే రాజధాని ప్రాంత అభివృద్ధి కొంచెం ఊపందుకుంటుంది. అలాగే రాజధాని ప్రాంత నిర్మాణం ఊపందుకున్న నేపథ్యంలో అక్కడికి ఎక్కువ ఇళ్ల నిర్మాణాలు గాని, అభివృద్ధి గాని, ప్రజలు ఎక్కువ కనపడటం గాని, అలాగే ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా కనపడుతున్న నేపథ్యంలో రాజధాని అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ఉద్దేశంతో 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నిర్మాణం చేపట్టాలని కూడా
ఆ చంద్రబాబు నాయుడు నిర్ణయించాడు. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగడంతో పాటు ఆమోదం కూడా లభించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ రాజధాని నిర్మాణానికి ఇసుక డిస్టిలేషన్ కి సంబంధించి కూడా కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. అలాగే హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కి సంబంధించి కూడా ఆ మంత్రి మండలి ప్రధానంగా చర్చ జరపనున్నారు. అలాగే ఆమోదం కూడా ఆనవాయితీగానే ఉన్నట్టు కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆ రాజధాని అమరావతితో పాటు రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు వీరిద్దరి స్మారక చిహ్నాలు పెద్ద ఎత్తున నిర్మించాలని ఒక ఐకానిక్ లాగా ఈ యొక్క రెండు చిహ్నాలు కూడా అల్లూరి సీతారామరాజు అలాగే పొట్టి శ్రీరాములు ఇద్దరి స్మారక చిహ్నాలు పెద్ద ఎత్తున నిర్మించాలని ఐకానిక్ లాగా ఉండేందుకు గానీ ప్రజలు కాసేపు అక్కడికి వచ్చిన సమయంలో అక్కడ కాసేపు సేద తీరే విధంగా కూడా నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు కూడా కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే అమరావతిలో పలు సంస్థలకి భూ కేటాయింపులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ఆ సంస్థల భూ కేటాయింపులతో కొంతమేరకు రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతిలోని పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 2 పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా జిల్లా యూనిట్ గా ఉడాలు ఉండే విధంగా కొత్త ఏర్పాటుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజధాని ప్రాంత నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులు మరలా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా కూడా తిప్పి కొట్టాలని చంద్రబాబు నాయుడు మంత్రివర్గం మొత్తానికి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి కూడా ఇంటింటికి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంటింటికి వెళ్లి టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే జరుగుతా ఉన్నాయో అలాగే టీడీపీ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉందో వీటన్నిటిని కూడా ప్రజలందరినీ కూడా ఇంటికి వెళ్లి వివరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రధానంగా ఎలాగ జరుగుతుంది అలాగే ఎలా చేస్తున్నారు అనే దాంతో పాటు ఇంకా బాగా జరిగే విధంగా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి జిల్లాలో పనితీరు గురించి కానీ అలాగే వాళ్ళకి ఎలాగ మంత్రులు దిశానిర్దేశం చేయాలనే దాని మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపనున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే రోజు రోజుకి వైసీపీ పార్టీకి సంబంధించి మాటల యుద్ధం పెరగటం అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి కూడా టీడీపీ నాయకులు ఎలాగా పేదరిక నిర్మూలన భాగంగా రాష్ట్రం అడుగులు ముందుకు వేయటం అలాగే ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధికి సంబంధించి కూడా P4 కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకురావటం అలాగే పేదవాడి లేని రాష్ట్రంగా కూడా దేశంలో సంచలనంగా రాష్ట్రాన్ని నిర్మించేందుకు చంద్రబాబు నాయుడు కంటకన్నం కట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి P4 కి సంబంధించి కూడా ఎలా చేయబోతున్నారనే అంశం మీద కూడా ప్రధానంగా వైసీపీని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి పార్టీ ఎలాగా దిశానిర్దేశం చేయాలి ప్రజలకు ఎలా తెలియపరచాలనే దాని మీద కూడా కేబినెట్ సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గం మొత్తానికి కూడా కొంతమేరకు ఈ యొక్క చర్చ జరిపి వాళ్ళందరికీ కూడా విషయాలు తెలియపరిచి ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.